నార్త్ ఈస్ట్ లో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా కూకీస్ కి మేతీస్ కి మధ్య ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్, ఎథ్నిక్ వయలెన్స్ అవుతున్న విషయం మనందరికి తెలిసిందే. దాంతో కొన్ని మాసాల క్రితం మణిపూర్లో ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన విధించారు. అయితే రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, కేంద్రంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు మణిపూర్కి సంబంధించిన కూకీజో కమ్యూనిటీస్ తో వాళ్ళ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటితో మీటింగ్ పెట్టారనమాట. ఒక డిస్కషన్ పెట్టి అసలు ఈ కూకీస్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద చర్చలు జరిపారు. దీనిలో కూకీజో కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో దానిలో మేజర్ గ్రూప్స్ అన్ని కూడా ఒక డిమాండ్ చేశాయి. మణిపూర్లో కూకీ ఇన్హాబిటెడ్ ఏరియాస్, ఏదైతే కూకీస్ ఎక్కువ ఉన్న హిల్లీ ఏరియాస్ ఉన్నాయో వాటికి యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇవ్వాలని, వాటికి సపరేట్ గా లెజిస్లేటివ్ అసెంబ్లీ పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాయి. అయితే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మాత్రం అది కుదరదంటే కుదరదని చెప్పేసింది. కొత్తగా ఆ ప్రాంతంలో యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం ఏ విధంగానూ క్రియేట్ చేయలేమని చెప్పి, మణిపూర్లో అది సాధ్యం కాదు అని చెప్పి కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు క్లియర్ కట్ గా కూకీజో కమ్యూనిటీస్ కి చెప్పేశారు. అయితే కూకీజోస్ మాత్రం మణిపూర్ స్టేట్ తో మేము కలిసి ఉండలేమని, ఆ స్టేట్ లో భాగంగా ఉండలేమని, మణిపూర్ లో వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా వాపోయారు. రీసెంట్ గా 2 మాసాల క్రితం కేంద్ర ప్రభుత్వానికి, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి కూకీజో కమ్యూనిటీస్ కి మధ్య ఒక సూక్ ప్యాక్ట్ కుదిరింది. సూ అంటే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందం కుదిరింది అనమాట. అయితే ఆ తర్వాత నవంబర్ 7-8 తారీఖుల్లో ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ మరియు కూకీజో కమ్యూనిటీస్ మధ్య చర్చలు స్టార్ట్ అయ్యాయి అనమాట. 2 రోజుల పాటు ఈ చర్చలు జరిగాయి. కూకీకి సంబంధించి 2 అంబ్రెల్లా ఆర్గనైజేషన్స్, కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ అని చెప్పి ఈ 2 ఆర్గనైజేషన్స్ కూడా కూకీజో కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చర్చలు జరిపారు. అయితే ఢిల్లీలో వాళ్ళ ప్రధానమైన డిమాండ్, మా ట్రైబల్ హక్కులకి నష్టం జరుగుతుంది, మా ల్యాండ్ రైట్స్ నష్టం జరుగుతున్నాయి, మా కల్చరల్ రైట్స్, మా కస్టమరీ రైట్స్ ని గుర్తించడం లేదు, మాకు మణిపూర్లో అన్యాయం జరుగుతుంది, కాబట్టి మాకు యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇచ్చి మా హిల్లీ రీజన్స్ ని మమ్మల్ని కాపాడాలి, మా హక్కులు కాపాడాలి అని చెప్పి కూకీజో కమ్యూనిటీస్ యొక్క లీడర్స్, ముఖ్యంగా కూకీ నేషనల్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ వాళ్ళు అభ్యర్థించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కూకీజో యొక్క ట్రైబల్ రైట్స్ ని గుర్తిస్తాం, అదేవిధంగా పరిపాలనలో సుపరిపాలన తీసుకొస్తాం, దాంతో పాటు కూకీజో కమ్యూనిటీస్ కి భద్రత తీసుకొస్తాం, కానీ వాళ్ళకి ప్రత్యేక ప్రతిపత్తి కానీ, స్వయం ప్రతిపత్తి కానీ, యూనియన్ టెరిటరీ స్టేటస్ కానీ ఇలాంటి ఇవ్వటం కుదరదు అని కూడా కేంద్ర ప్రభుత్వం కూకీజో వాళ్ళకి స్పష్టం చేసింది. అయితే కూకీజో కమ్యూనిటీస్ మాత్రం మణిపూర్ రాష్ట్రంలో మేము ఉండలేము, మణిపూర్ రాష్ట్రంలో భాగంగా మేము ఉండలేము, మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, మాకు యూనియన్ టెరిటరీ స్టేటస్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మేము భారతదేశంలో ఉంటాం కానీ మణిపూర్ లో మేతీ గ్రూప్స్ యొక్క పెత్తనం ఎక్కువైపోయింది, కాబట్టి మణిపూర్ స్టేట్ లో భాగంగా మేము ఉండలేమని చెప్పి కూడా కూకీజో గ్రూప్స్ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. అంతేకాదు, చారిత్రాత్మకంగా చూసినా, రాజ్యాంగబద్ధంగా చూసినా కూకీస్ ఎప్పుడు కూడా మణిపూర్ స్టేట్ లో భాగం కాదని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారనమాట. ఇక్కడ కూకీజో ట్రైబల్ కమ్యూనిటీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి ఒక విషయం స్పష్టం చేశారు. 1949 ముందు కూడా, అంటే భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న టైంలో కూడా ఈ కూకీజో ఏదైతే హిల్లీ రీజన్స్ ఉన్నాయో, కొండ ప్రాంతాలు ఉన్నాయో అవి ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, అవి మణిపూర్ లో పార్ట్గా లేవు, అవి ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. అంతకుముందు ఏదైతే మణిపూర్ లో మేతీ కమ్యూనిటీస్ పరిపాలనలో మణిపూర్ ఉండేదో ఆ టైంలో కూడా కూకీజో హిల్లీ ట్రైబ్స్ ఏరియాస్ అంతా కూడా, ఈ హిల్లీ ఏరియాస్ అంతా కూడా మణిపూర్ కిందకి రాలేదు, అది సపరేట్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ కింద బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. కాబట్టి చారిత్రాత్మకంగా, రాజకీయంగా, రాజ్యాంగబద్ధంగా చూసుకున్న కూకీస్ అనేవాళ్ళు, కూకీజో అనేది మణిపూర్ స్టేట్ కిందకి రాదు అని చెప్పి కూకీజో లీడర్స్ చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మేము ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఇవ్వలేము, మీకు సపరేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చేయలేము, ఇప్పుడు ఉన్న విధానంలోనే, ఇప్పుడున్న మణిపూర్ స్ట్రక్చర్ లోనే ట్రైబల్ రైట్స్ గురించి, ట్రైబల్ ఏరియాస్ గవర్నెన్స్ సంబంధించి, అదేవిధంగా మణిపూర్ ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్న కూకీల హక్కుల కోసం నేను సపోర్ట్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. ఓవరాల్ గా కూకీస్ డిమాండ్ ఏదైతే ఉందో సపరేట్ గా యూనియన్ టెరిటరీ ఇవ్వమని చెప్పి దాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇక్కడ మనందరూ తెలుసు, మణిపూర్ లో పూర్తి స్థాయిలో కూకీస్ కి మేతీస్ కి మధ్య అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి. కూకీస్ అక్కడ ఒక ట్రైబల్ కమ్యూనిటీ, మేతీస్ కూడా ట్రైబల్ స్టేటస్ ఇచ్చే దిశగా ఆలోచించమని ఎప్పుడైతే మణిపూర్ హైకోర్టు చెప్పిందో అప్పటి నుంచి కూకీస్ కి మేతీస్ కి అల్లర్లు బాగా పెరిగిపోయాయి. దాంతో మణిపూర్ లో ప్రెసిడెంట్స్ రూల్ పెట్టారు ఆర్టికల్ 356 కింద. కూకీజో లీడర్స్ ని రీసెంట్ గా ఢిల్లీకి పిలిచి భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు చర్చలు జరిపారు.